నెక్స్ట్ మీరు ఇప్పుడు పెద్ద ఏజ్ వాళ్ళన్నారు కదా, సో సీరియస్గా హెడేక్ వస్తుంది పెద్ద ఏజ్ వాళ్ళల్లో అంటే ఏ వయసు నుంచి ఇప్పుడు మీకు వచ్చే పేషెంట్స్లో మీరు చూస్తున్నారు, అవి ఎంత సీరియస్ ప్రాబ్లమ్స్? ఓకే, సో ఇప్పుడు సీరియస్గా మనకి కొంచెం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు సీరియస్ అనేది తెలియాలి పేషెంట్కి. ఫీవర్ హెడేక్ ఉంది నాకు ఇది సీరియస్ అయిందని పేషెంట్ కానీ పేషెంట్ అటెండర్స్ కానీ ఎప్పుడు గుర్తుపట్టాలంటే, ఒకటి వాళ్ళకి మొదటిసారి హెడేక్ వచ్చి ఉండాలి, ముందు ఎప్పుడు లేదు, ఇది ఫస్ట్ టైం హెడేక్. అది ఏ ఏజ్ గ్రూప్లో అవ్వనివ్వండి, 20 years 30 years 40 years ఏజ్ గ్రూప్లో అయినా నాకు హెడేక్ ముందు ఎప్పుడు లేదండి, ఇదే ఫస్ట్ టైం రావడం, లేదా రీసెంట్గానే స్టార్ట్ అయింది, 1 day 2 days 3 days స్టార్ట్ అయింది, ఇది డేంజరస్ సైన్. ఓకే, సో రెండవది ఫీవర్తో పాటు హెడేక్ అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఇండికేట్ చేస్తుంది అది, దాంతోపాటు వాంతులు అయిపోవడము, ఇది ఒకటి. ఇంకా ఎక్కువ మన ఇండియాలో మేము ఎక్కువ చూసేది ఏంటంటే సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటామండి. సో ఇది ఆడవాళ్ళు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడతారు, అది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది తగ్గించుకోవడానికో, లేదనుకుంటే పీరియడ్స్ని మళ్ళీ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెంట్ అవ్వకుండా కూడా మందులు వాడతారు. సో ఇది వాడినప్పుడు బ్లడ్ వెజల్స్ ఏదైతే వెయిన్స్ అంటాము, చెడు రక్తాన్ని చెడు రక్తం అంటే ఆక్సిజన్ తక్కువగా ఉన్న బ్లడ్ని గుండెకి తీసుకెళ్తాయో అవి బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ బ్లడ్ ఆ టాబ్లెట్స్ వల్ల. సో అది లేదా ఆ టాబ్లెట్స్ వాడడం వల్ల ఉండొచ్చు, లేదా డెలివరీ తర్వాత ఏం చేస్తారంటే వాటర్ తక్కువ ఇస్తారు అమ్మాయి, అది డెలివరీ అయిన లేడీస్కి వాటర్ తక్కువ ఇస్తారు, ఏదో పాలు చిక్కగా వస్తాయి బేబీకి అని చెప్పి వాటర్ తక్కువ వేయడము, లేదా ఆ డెలివరీలో బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడము, ఈ రెండు కాంప్లికేషన్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మళ్ళీ ఇదే విధంగా బ్లడ్ వెజల్స్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనిలో ఏంటంటే మనము మెయిన్గా యంగ్ విమెన్ డెలివరీ తర్వాత వాళ్ళకి ఇట్లా తలనొప్పి వచ్చిందనో, లేదా నార్మల్గానే వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువై వాళ్ళు టాబ్లెట్స్ ఇట్లా వాడుతున్న అమ్మాయిలలో తలనొప్పి వచ్చింది అనుకోండి, ఈ కన్సిడర్ చేస్తాము సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అని ఒక కండిషన్ ఉంది, అది డేంజరస్ బట్ ట్రీటబుల్, అంటే అది టాబ్లెట్స్ తోటి ట్రీట్మెంట్ బాగా రెస్పాండ్ అవుతారు. వాళ్ళ హెడేక్ తో పాటు ఫిట్స్ రావడము, ఆ ఏరియా ఎక్కడైతే బ్లాక్ అయిందో దానివల్ల కాళ్ళు చేతుల్లో వీక్నెస్ రావడము, అంటే పక్షవాతం లాగానే ప్రెసెంట్ అయిపోతుంది, బట్ స్టార్ట్ అవ్వడం హెడేక్ తో స్టార్ట్ అవుతుంది. సో ఈ ఏజ్ లో వాళ్ళకి మళ్ళీ ముందెప్పుడు హెడేక్స్ ఉండవు, సడన్ గా హెడేక్స్ వచ్చి ఇట్లాంటి ఏమన్నా ఓరల్ పిల్స్ ప్రెగ్నెన్సీ పిల్స్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడడము, డెలివరీ తర్వాత హెడేక్ వచ్చిందనో ఇట్లా ఉంటే అది ఒకటి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఆడవాళ్ళకి మీరేమి ప్రికాషనరీగా ఏం చెప్తారు సార్, ఈ అంటే రాకుండా ఉండడానికి మనం ఏం చేయొచ్చు? ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కదా. సో కంపల్సరీగా డెలివరీ అయిన తర్వాత మంచి డీహైడ్రేషన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం, వాటర్ ఇంటేక్ ప్రాపర్ గా ఉండాలి. రెండోది బ్లీడింగ్ ఎక్కువ ఏమైనా హిమోగ్లోబిన్ తగ్గితే మళ్ళా రక్తం ఎక్కించుకోవడము, దానికి తగ్గట్టు ఐరన్ ఇంజెక్షన్ తీసుకోవడము, రెగ్యులర్ గా డాక్టర్ ని ఫాలో అప్ అయ్యి ఆ హిమోగ్లోబిన్ ఏదైతే రక్తం తగ్గిపోయిందో దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడము. మూడోది ఈ మధ్యలో ఈ పిల్స్ అనేది కుదిరినంత వరకు, అది కాకుండా సేఫ్టీ ప్రికాషన్స్ లైక్ టాబ్లెట్స్ కాకుండా ఈ వేరేవి మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ అవి వాడడం బెటర్, లైక్ కాండోమ్స్ కానీ ఫీమేల్ కాండోమ్స్ కానీ ఏదైనా లూప్స్ కానీ ఇట్లాంటివి వాడడం బెటర్ కంపేర్ టు ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. అది కూడా తీసుకున్నా కూడా తక్కువ డోసేజ్ వాటిని వాడడము ఇంకా బెటర్. లైక్ చేయండి.